పాలనలో చాలా ఆ ఆడోళ్ళ మీద అరాచకాలు చేసినా కానీ పట్టించుకోలేదు. హిందూ దేవుల మీద చేసినా పట్టించుకోలేదు. ఒక కలియుగ దైవం ఉన్నటువంటి మన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ముస్లింస్ చర్చి కట్టాలని చూసినాడు. క్రిస్టియన్ చర్చి కట్టాలని ఇక్కడి నుంచి క్రిస్టియన్స్ వాళ్ళని తీసుకుపోయి అక్కడ ప్రసారాలు చేపించడము, మన దాని మీద మన టికెట్ మీద వాళ్ళ పేర్లు వేయడము, యేసుప్రభు అని చెప్పేసి వేయడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. గత ప్రభుత్వం అంతా చేసిందంతా లడ్డూలో కల్తీ అంటే అసలు చాలా దురదృష్టకరం. మహానుభావుడు ఎంతో ఇతర దేశాల నుంచి వచ్చి ఆ మహానుభావుని దర్శించుకొని ఆ లడ్డు తీసుకుని వెళ్తారు. ఎందుకు? పవిత్రమైన లడ్డు కాబట్టి. కలియుగంలో ఉండే దైవం ఆయనే, పవిత్రమైన లడ్డు అదే. ఆ లడ్డులోనే కల్తీ చేసినావంటే నువ్వెంత మూర్ఖుడివో చెప్పుకోవాలి. అంత కల్తీ చేసినా కూడా మేమేం చేయలేదు. ఈ రోజు రోడ్డు మీద పడి ఇప్పుడు అంత కల్తీ చేసినావంటే నీ అంత మూర్ఖుడు ఇంకా లేడు. కానీ ఇంత కల్తీ చేసినా నువ్వు దాన్ని స్పందించడంలే. మా వల్ల తప్పు అయిపోయింది, సరే మేము క్షమాపణ చెప్తాము, ఇక మీద జరగకుండా చూసుకుందాము అనే మాట నీ నోటికుండా రాలేదు. కాకపోగా మళ్ళా నిందలు ఎవరి చేస్తున్నావు? ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద నువ్వు నిందలేసి వాళ్ళే చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి దాన్ని బుకాయించుకుంటున్నావు. అది కానీ ఎప్పుడు జరగదు. కలియుగ దైవం మహానుభావుడు ఆయన ఏమి తలుచుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చేసిన లడ్డు ద్రోహంలో ఎంతమంది తిన్నా ఎవరికి చీమగుట్టినంత అపాయం జరగలేదు. అది ఎవరి అదృష్టం? పరమాత్ముడు ఆయన ఉన్నాడు. అరే నా లడ్డు కదా, నా పిల్లలు తిన్నారు కదా, ఎవరికి హాని జరగకూడదని చెప్పేసి ఆయన మహిమతోనే ఎవరికి ఏం జరగలే. కొన్ని లక్షల మంది కోట్ల మంది తిన్నారు. కోట్ల మంది తిన్నా ఎవరికి కూడా ఏం కాలే. చిన్న పిల్లలు కూడా పాలు తాగి పిల్లడికి కూడా అరే ప్రసాదం, దేవుడి ప్రసాదము, 7 ప్రసాదం అని చెప్పేసి వాళ్ళ నోట్లో కొద్దిగా పెట్టి తినిపిస్తారు. ఇటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలంటారా? ఇంకా ఎక్కడికి వస్తాడు పరమాత్మ? ఇప్పుడు 151 ఉన్న సీటు 11కి వచ్చేసినాయి. రేపు ఆ 11 కూడా ఉంటే లేదో ఉండవు. హిందూ సమాజం తలుసుకుంటే కోటేశ్వరుడైనా పతం కావాల్సిందే. ఇది మహానుభావునితో పెట్టుకున్నాడు. ఎవరితో? మానవులతో కాదు పెట్టుకున్నది. 7 పెట్టుకుంటే 7 సర్వనాశనం, పతనం. ఇక వచ్చేది లేదు. అసలు ఇంత చేసినప్పుడు హిందువులు మేలుకోనాలి కదా. ఇప్పుడు హిందువులు మేలుకోవాలని మేము కూడా ప్రయత్నిస్తున్నాం. మేము సాధు మహాత్ములు ఎంతో లక్షల మంది ఉన్నారు. కానీ వాళ్ళని ముందుకొచ్చి అనగదొక్కేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని కొంతమంది సీల్ చేసి ఒక 10 మందినో 20 మందినో తీసుకెళ్లి పక్కకు, మీకేం కావాలా, మీకు అది చేస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, మేమున్నాం, ఏం జరగలేదని మీరు చెప్పమని చెప్పంటే మానవుల్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా వాళ్ళని పెట్టుకొని వీళ్ళు చెప్పించి వీళ్ళు ఏం జరగలేదు అని చెప్పి కానీ ఇప్పుడు తెలుసుకుంటారు. సాధు మహాత్ములు తెచ్చుకుంటారు, హిందువులు తెచ్చుకుంటారు. మొత్తం చరిత్ర ఏం జరిగిందో సృష్టించి అప్పుడు నిలబెడతాం. గత ప్రభుత్వంలో ఈ లడ్డూపై ఇంత కల్తీ చేసి అసలు ఇంత రసాయనాలు కలిపిన లడ్డు కల్తీ చేశారు. హిందూ సమాజం మీద దాడులు చేశారు. ముఖ్యంగా రామతీర్థంలో శ్రీరాముని చేర్చేయడం. అంటే ఎందుకు హిందూ సమాజం మీద గత ప్రభుత్వానికి ఎంత కక్ష? అసలు వాళ్ళు హిందువులు కాదు కదా. వైసీపీ వాళ్ళు హిందువులు కాదు, వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు చేయడానికి కానీ వాళ్ళకు ఉన్నది అది. మరి వాళ్ళు మనకెట్ట సాయం చేస్తారండి? వాళ్ళు కుక్క తోకను దెబ్బలు పెట్టి కడితే ఉంపిపోతుందా? కాదు కదా. అదే విధంగానే అటువంటి వాళ్ళకి ఒకసారి చూడండి అంటే మన హిందువులందరూ కూడా సానుభూతితో ఓట్లేసి గెలిపించారు. 3 సంవత్సరాలకు 30 సంవత్సరాలు తీర్చుకున్నంత అప్పు చేసి బొట్టు పట్టించాడు భారతదేశాన్ని. అటువంటి వాడికి ఓట్లేసిన తప్ప మన హిందువులు సిగ్గుపడాలి మనం. తర్వాత ఇంకో రెండో విషయం, రోడ్లు సక్రమానంగా లేవు. ఏ ప్రజలను పట్టించుకోవాలా, కనీసం ఎమ్మెల్యేలను కూడా పట్టించుకోవాలా. అంత దుర్మార్గుడు ప్రపంచంలో మళ్ళీ రాడు. మానవులే కాదు, భగవంతుడు కూడా చూచి హిందూ సమాజం మీద ఎంత కష్టగట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంతో పవిత్రంగా మనం లడ్డూని చూస్తాం. అంటే తీసుకొచ్చే ప్రసాదాన్ని నలుగురికి పంచి పెడతా ఉంటాం. తిరుపతి వెళ్ళి వచ్చామని ఎంతో గొప్పగా చెప్పడం. అటువంటి తిరుమల మీద ఎందుకు కష్టగట్టాడు? అదే ఫస్ట్ చెప్పాను కదా, అసలు హిందువు కాదు కదా. హిందువులకు ఏ విధంగా అయితే లడ్డు కలిపితే ఆ విధంగా లడ్డు ఇట్లా మోసం చేస్తున్నారు, దేవుడు ఉంటే ఇట్టింది కలుపుతాడు అటు చెప్పి ఆ ఒక దేవుడి మీద భక్తి మానవులను మార్చేసి హిందువులను చేర్చుకునే దానికి చేసాడు. వాళ్ళ ఆయన 7 కొండలు కాదు 2 కొండలన్నీ పోయాడు కదా, పతనమయ్యా.
మనకు స్వయంగా చెప్పాలా? సరే ఈడు అదే పరిస్థితికి ఒకసారి మోడీ గారు దయగలిసి ఎట్లా చేసుకున్నాడో మనకు తెలియదు. ఆ యొక్క ఆయన సానుభూతి గెలిచాడు, ప్రజలు ఒక్కసారి చూడండి అవకాశం ఇచ్చారు, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మళ్ళీ ఇంకా రాలేడు, వచ్చినా కూడా నిలవలేడు. అంటే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్వయంగా లడ్డు కల్తీ జరిగిందని చెప్తున్నారు, కానీ బుకాయిస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళకు అది అంతే కదా నాయన, దుర్మార్గుడు ఎందుకు ఒప్పుకుంటాడు? వాడు ఒప్పుకోడు కదా. అట్టనే వీళ్ళు ఒప్పుకోకపోయినా అంతరాత్మ యందు అపరాధములు చేసి మంచిగా అనేవాళ్ళు మనుషుడు, ఇతరులు ఎరుగుకున్న ఈశ్వరుడు ఎరుగడా అశ్వదాభిరామ మహాత్ములు చెప్పినారు. మన అంతరాత్మ ఒప్పుకోదు కదయ్యా. అన్ని వల్ల ఒకే కరెంట్ ఉంది, బల్బులు వేరుగా ఉండొచ్చు, ఆత్మ ఒక్కటే కదా. వాళ్ళు కూడా ఉంది, తప్పు చేసిన తెలుసు, కానీ సమర్థించుకునేదానికి చెప్పే మాటలే కానీ వాస్తవమైనవి కాదు. వైసీపీ ఈసారి రాదు, వచ్చిందంటే మాత్రం హిందువులు అందరూ కూలబడిపోతారు, నాశనం అయిపోద్ది. ఇక నుంచి సాధు మహాత్ములు వచ్చేస్తారు. కలియుగంలో ఆయన ఈరభగవంతురాయుడు వస్తా అన్నాడు కదా, కలిపురుషుడు, ఆ విధంగా వచ్చి సర్వనాశనం అయిపోద్ది. ఇక ఈ వైసీపీ వచ్చిందంటే 10-15 సంవత్సరాల్లో కలియుగం మొత్తం పోద్ది. ఈ తెలుగుదేశం పరిపాలన, ఈ పరిపాలన వస్తే కొంతకాలం ఉంటుంది, 30-40 ఏళ్ళనే ఉంటుంది. లేకపోతే 10-15 సంవత్సరాల్లోనే మొత్తం సముద్రాలే మొత్తం మూల మీదకి వచ్చేసి భూప్రపంచాన్ని ఏ మాత్రం లేకుండా నామరూపాలు లేకుండా నష్టపెట్టి చేస్తాయి. మనకు నాసాలో జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అఘోరాలతో, మహాత్ముల ఋషేశ్వరులతో చర్చలు జరుగుతున్నాయి. అక్కడ వాళ్ళు వచ్చేసారంటే దమసమైపోద్ది అంతే. ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం హిందువులకు ఎటువంటి పిలుపునిస్తున్నారు, ఎటువంటి ప్రాయశ్చిత్తం? ఈ రోజు అవి ఎంత చెప్పినా కప్పల కాటాలు నిలవు. మన హిందువులు కూడా ముస్లిమ్స్ మాదిరి, క్రిస్టియన్స్ మాదిరి ఒక తాటిపై నడవడం లేదు. మన కప్పలో కాటాలో పెట్టి తూకం ఇలా నిలస్తే చెప్పండి. ఈ కప్పని తెచ్చి ఆ కప్పలో పెట్టి వరకు ఆ కప్ప దూకి ఎక్క దూకిపోయా, ఆ కాటలో తీసి ఇది పెడితే ఇది దూకిపోయా. ఈ విధంగా అయిపోయింది మన పరిస్థితి. కాబట్టి దాన్ని చక్కరుద్దుకోవాలంటే సరైన పాలకులు కావాలి. ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన, ముగ్గురు కూటమి పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటూ సాధువులను, మహాత్ములను, దేవస్థానాలను గౌరవించిన నాళ్ళే పీఠం పడిపోకుండా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. గత సంవత్సరం నుంచి చూస్తున్నామండి, తిరుపతిలో ఎంతో పవిత్రమైనటువంటి శ్రీనివాసుని ప్రసాదం కల్తీ అవటం అనేది మనందరికీ తెలిసిన విషయమేను. ఈ కల్తీని అనేది ఎంతో పవిత్రంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రసాదాన్ని కొన్ని లక్షల మంది ప్రసాదంగా స్వీకరించడం జరుగుతుంది. ఇలాంటి పవిత్రమైనటువంటి లడ్డూని అపవిత్రం చేసి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి, భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఈ చర్య అనేది. ఇదంతా కూడా కులాంతర, మతాంతర విషయాల పట్లనే వారు ఉద్దేశించినట్లుగా మాకు అనిపిస్తుంది. ఇలాంటి కల్తీ అనేది చేయటం అనేది ఒకరి సొంత విషయం కాదండి. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది హైందవ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటువంటి వారి యొక్క మనోభావాల మీద గొడ్డలి పెట్టులా ఉంది. దీన్ని సాధు పరిషత్తు నుంచి మేము అడ్డుకోవాలని, అలా చేసినటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలని, వారు కనీసం వారు చేసినటువంటి తప్పిదానికి ప్రాయశ్చిత్తం చేయాలని. మన హైందవ సమాజంలో నీతిని ఎంతో శ్రేష్టంగా దూపదేవ నైవేద్యంలో కానీ, స్వామివారికి ఇచ్చే నైవేద్యంలో కానీ, లడ్డూల్లో, ప్రసాదాల్లో కానీ ప్రతి దేవాలయం ఇస్తారు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెయ్యి కల్తీ జరిగింది. అసలు నెయ్యే కాదు, రసాయనాలతో కూడిన దాని మీద మీరు అది కల్తీ అనకూడదండి, దాన్ని ఒక డూప్లికేట్ అంటే కెమికల్ పదార్థాలతో జోడించి దాన్ని తక్కువ రేటు వస్తుందనే ఉద్దేశంతో రసాయన పదార్థాలతో కలిపి పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి స్థానంలో అనేక రకాలైనటువంటి మృత కళేబరాల నుంచి, ఎముకల నుంచి తీసినటువంటి వేస్ట్ పదార్థాన్ని ఈ విధంగా ఆవు నేతిలో కలిపి లడ్డు చుట్టడం అనేది చాలా అసహ్యకరమైనటువంటి విషయం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు హిందూ సమాజం మీద కష్ట కట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాముల వారి గురించి చేయటం కానీ, మన అంతర్వేదిలో రథాన్ని తగలబెడతాం కానీ, కనకదుర్గం తల్లి వెండి సింహాసనం, ప్రతి ఆ హయాంలో చాలా వందల వేల దేవాలయాల్లో ఉపచారం చేశారు, గోచర పలబడ్డాడు. ఇప్పుడు కూడా లడ్డు కల్తీ చేసి కూడా నేను చేయలేదు అని బుకాయిస్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి హిందువులను ఇచ్చేయటం, హిందూ సంస్కృతి మీద వాళ్ళందరి మనోభావాలను తొక్కిపెట్టినట్లయితే వాళ్ళ మతం అనేది అభివృద్ధిలోకి తీసుకురావాలని గతంలో 1-2 సార్లు మనం గమనించున్నాము. 7 కొండల్లో ఒక 2 కొండలు క్రైస్తవ మతం మీద సిలువ వేసి క్రైస్తవ మతాన్ని ప్రాప్తిలోకి తీసుకురావాలని, అభివృద్ధిలోకి తీసుకురావాలని
అలా చర్యలు కూడా జరిగాయండి. అలాంటి చర్యలు చేపట్టినటువంటి తన తండ్రి ఏ విధంగా అదృశ్యమైపోయినారో భగవంతుడు ఎవరిని క్షమించడండి. మనుషులు మనం క్షమించినా చేసిన తప్పుకు కర్మ ఫలం అనేది ప్రతి వారు కూడా అనుభవించి తీరాల్సిందే. అదే విధంగా స్వామి మాట్లాడినట్టుగానే స్వామి వారి యొక్క నామాలను తొలగించాలి అన్నందుకు ఆయన పనిష్మెంట్ అనుభవించారని మేము అనుకుంటున్నాము. 11 స్థానాలతో ఆయన ఓడిపోవటానికి మరి అతనికి అంతరాత్మకు అర్థమైందో లేదో, స్వామివారి పట్ల చేసినటువంటి దుశ్చర్యలకు ఆల్రెడీ పనిష్మెంట్ అనుభవిస్తాడు. ఆయన కళ్ళు తెరిచి ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఈ అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఈ కల్తీ లడ్డు తయారు చేసేటువంటి వాళ్ళు భాగస్వాములై ఉన్నారో వారంతా తమ తప్పిదాన్ని తెలుసుకొని ప్రాయశ్చిత్తం గనక చేసుకోకపోతే వారు కూడా పనిష్మెంట్ అనేది అనుభవించాల్సింది. ఎవరిని క్షమించినా భగవంతుడు అనేవాడు మాత్రం తప్పు చేసిన వారిని క్షమించరు. స్వామి, ఈ రోజు విజయులందరూ ఎందుకు సమావేశమయ్యారు? కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు విశాఖపట్నంలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సాధు మహాత్ముల చేత అవడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసినటువంటి లడ్డు కల్తీని మరి వారు అంగీకరించారు. కరుణాకర్ రెడ్డి దిగువ స్థాయి వారు మరి ఈ యొక్క లడ్డూను కల్తీ చేశారని తెలియపరిచారు. ఈ లడ్డు కల్తీ చేస్తే వారికి ఏమి జరుగుతుందని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి హిందువుల యొక్క మనోభావాలను చెడగొట్టడానికి ఆయన నేను హిందువును కాదు, నేను క్రిస్టియన్స్, 4 గోడల మధ్యన బైబిల్ చదువుకుంటానని తిరుపతిలో అలిపిరి వద్ద వచ్చి వెనక్కు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేసినటువంటి సందర్భం మేము అక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మరి అతను భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందూ బంధువులు, అందరం బంధువులు వీరని భావించినటువంటి ఈ హిందూ సమాజము వారిని మంచిగా మానవుడిగా మాధవుడిగా మారుతాడని మేము కోరుకుంటున్నాము. అందరము సాధువులందరూ కూడా ఆ కల్తీ ఎందుకు చేశారనేది, దానివల్ల వారు సంపాదించినటువంటి డబ్బు వాళ్ళకి ఏమన్నా ఉపయోగపడుతుందా? అన్నం తినటానికే కదా ఈ జీవితాన్ని మనం నిలుపుకునేది. అలాంటి సాధువులతో చెలగాటం ఆడుతున్నాడు. మరి మేము కొన్ని 10 సార్లు దాకా దానికి ఉద్యమం నడిపి దాన్ని ఆప్ చేసి గుర్తింపుకు తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. మరి మన రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా దీన్ని గుర్తించి మరి ఎవరికి సాధువులకు చేసినటువంటి ఈ సత్కార్యాన్ని, ఈ యొక్క లడ్డు కల్తీని బయటపెట్టి మన భారతదేశానికి మొత్తానికి తెలియజేసినందుకు మరి సాధువులను మరి గుర్తించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని ఎక్కడ ఉంచాలో, ధర్మాన్ని ఎలా కాపాడతారో ఒక సాధువులే కాపాడుతున్నారు. రాజకీయవేత్తలు కాపాడేటువంటిది కొంతవరకే జరుగుతుందని నేను గత ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎందుకు హిందూ మీద ఎంత కక్ష కట్టాడు? అప్పట్లో రామతీర్థంలో రాముల వారి సరిచేదం ఇది ఎందుకు ఆయనకి అంత హిందువులు అతను క్రిస్టియన్స్ అనేటువంటిది తెలియపరిచాడు కాబట్టి క్రిస్టియన్స్ మీద అతనికి ఉన్నటువంటి నమ్మకము హిందువుల మీద లేదని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే దేవాలయాలు, గుళ్ళ మీద కూడా చాలా దాడులు జరిగాయి. పాలకొల్లులో కూడా బ్రాహ్మణులను సరిగా చేయలేదని వారిని వీక్షించి వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని బాధపడి మమ్మల్ని కూడా ఆహ్వానించి శాంతి మంత్రాన్ని చెప్పండి స్వామి, సాధువులందరూ కూడా మాకు శాంతి కలగాలని, మన రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని కోరుకుంటే అక్కడికి కూడా వెళ్ళి మేమంతా శాంతి మంత్రాలు చెప్పి రామనామాన్ని స్మరించి చేశాము. మరి గత ముఖ్యమంత్రి అతను క్రిస్టియన్స్ కాబట్టి క్రిస్టియన్స్ మీద ఉన్నటువంటి మమకారం హిందువుల మీద లేదని మనకు రాష్ట్ర ప్రజలకు, భారతదేశం మొత్తానికి తెలిసిపోతున్నది. మరి రాష్ట్రంలో ఉన్న హిందూ ప్రజలు అందరూ కూడా గుర్తించి ఏది మనకు అవసరమో, ఏది ధర్మమో ఆ ధర్మాన్ని మనం స్వీకరించి మరి మంచి ధర్మాన్ని ఉండేటువంటి ప్రభుత్వాలనే ఎన్నుకున్నామని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సమావేశం ముఖ్య ఉద్దేశం శివోహం శివోహం శివోహం. ఇక్కడ మా ఆత్మిక సభ్యులందరూ, సాధు సంతువులు, ఎందరో మహానుభావులు ఇక్కడికి సభకు ఇచ్చేసి వారి వారి అభిప్రాయాలు వెలుబుస్తున్నారు. ఎందుకంటే ఈ భారత భూమికి పూర్వములో అఖండ భారతగా వెలుగుండేది. ఈ అఖండ భారత భూమిలో ఇప్పుడు అసురులు బయలుదేరి, అసురులనే రాక్షసులు బయలుదేరి సాధు సంతుల మీద
దేవాలయాల మీద దాడులు హింసలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా రాజకీయవేత్తలు, ఎవరో కాదు. రాజకీయ ముసుగులో మా పార్టీ, మా దేవుడు అని వెర్రవీగుతూ హిందువులపై దాడులు, దేవాలయాలపై దాడులు చేస్తూ ఉన్నారు. అది మేము చాలా బాధపడుతూ ఖండిస్తున్నాం. అంటే భగవంతుడి పేరు చెప్పి వారికి హింసను ప్రేరేపించడం అన్నది ఏ భగవత్ సిద్ధాంతం కాదు. వారు పరోక్షంగా ఏమైనా ఉంటే ఎదుర్కోవాలో తప్ప హింస చేయడమో దాడులు చేయడమో సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తూ ఉంటే ప్రసాదాల్లో కల్తీ కలిపడం, పరమ పవిత్రం భారతదేశానికి తలమానికం తిరుపతి వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం చూడండి, పవిత్రమైన ప్రసాదం కలుషితం చేసి ఆ జంతువుల యొక్క ఆ యొక్క కొవ్వుని వాడుతూ జంతువుల్లో నుంచి తీసిన జంతువులను కూడా హింస చేస్తున్నారు. అది రియల్ గా గోమాతల నుంచి వచ్చే ఆ యొక్క అమృతం, దాన్ని నెయ్యి కింద చేసేవారు మన పెద్దలు. అలాంటిది కలుషితం చేసి యావత్ భారతావనికి తినిపిస్తున్నారు. అది ఎంత దారుణం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యంగా ఈ దేవాలయాల మీద అరాచకాలు అయితే ఉన్నది. తిరుమల లడ్డు కల్తీ చేయడం కానీ దీని గురించి అదే గత జన్మల్లో గత ప్రభుత్వాలు కూడా ఈ మారణ హోమం చేశారు. కల్తీ ప్రసాదాలు తయారు చేస్తూ కల్తీగా అందరినీ కూడా మనోభావాలు కలుషితం చేశారు, పవిత్రతను దెబ్బతీశారు. ఇందుకు ఈ సీక్రెట్ దాడులు, మారణ హోమము ఇదొక అపవిత్రత. మా దేవుడే గొప్పవాడనే ఆలోచన వస్తే రావచ్చు వాళ్ళకి. ఈ దేవుళ్ళ మీద, హిందువుల మీద ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేయడం చాలా తప్పు. ఇది అన్ని అపవిత్రం. అసలు పవిత్రతా శక్తిని పోగొట్టే శక్తి వారికి లేదు. అసలు భారత భూమి అంటే ఏమనుకున్నారు? అఖండ భారతగా ఒకప్పుడు వెలుసెల్లుతో భారత భూమి తపోభూమి, పుణ్యభూమి, ధర్మభూమి, వేదభూమి, ఇలాంటి పవిత్రతతో కూడిన ఈ భారత భూమిని కలుషితం చేసే హక్కు ఎవరికి ఉంది? ఎవరైతే ఇలాంటి పన్నాగాలు పన్నుతూ ఉంటూ రాజకీయ ముసుగుల్లో ఇలాంటి దాడులు, ఇలాంటి కల్తీలు, ఇలాంటి హింసలు చేస్తూ ఉంటే ఎందుకు పనికి రాకుండా శ్మేశ అయిపోతారు.